తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీనివాసరావు భార్య గది ముందుకు వెళ్ళాడు. సారీ తారా, ఎన్ని వేలు కట్టాలి లోను అన్నాడు మృదువుగా. 4,000 అన్నది మెల్లగా. అయితే నీ చేతికి ఉన్న గాజులు మాత్రం ఇవ్వు, అవి తెగనమ్మి నగలు విడిపిస్తే తప్ప కొంత డబ్బు చేతికి రాదు అన్నాడు ఈసారి ఆశగా. జవాబుగా వెక్కి వెక్కి ఏడ్చింది తారమ్మ. ఏమైంది తారా? అతను అర్థం కానట్టు అడిగాడు. మీతో కొత్త మోడల్ చేయిస్తున్నానని అబద్ధం చెప్పానండి. అవి అమ్మి చాలా రోజులైంది. నా దగ్గరున్నవి ఇమిటేషన్ నగలు అన్నది అపరాధిలా. అతను అచేతనంగా కుర్చీలో కూర్చున్నాడు. తనను ఏ శక్తి బాగు చేయలేదని తెలిసిపోయింది. కాలేజ్ వాతావరణం ఇంటికంటే అధ్వానంగా ఉంది. పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని పట్టుపెట్టారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు యూనివర్సిటీతో సంబంధం అన్నా వినటం లేదు. రవికాంత్ను చూడగానే విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. రా రవి, నువ్వు లేక మేమెటూ నిర్ణయించుకోలేకపోతున్నాం. వెనక డబ్బుండి ఏ వేషం వేసినా చెల్లుతుందన్న విషయం రవి మర్చిపోయాడు. నిజమే, పరీక్షలైతే తనకు రాసేవారు కూడా లేరు. ఏమిటి విశేషం? కుతూహలంగా అన్నాడు. పరీక్షలు పోస్ట్పోన్ చేయమని శాంతియుత సంప్రదింపులు జరిపాము. ప్రిన్సిపాల్ ఆపమంటున్నాడ్రా. వాడి విషయం నేను తెలుసుకుంటాను. రోషంగా రవికాంత్ ముందు కూరికాడు. అబ్బాయ్ ఇట్రా, సీనియర్ లెక్చరర్ దీక్షితులు పిలిచాడు. ఏమండి? నిర్లక్ష్యంగా వెళ్ళారు అందరూ. అతను ఏనాడు పాఠం చెప్పిన పాపాన పోలేదు. ప్రతిరోజు ఏదో ఒక పిట్టకథ చెప్పి వెళ్ళిపోయేవాడు. ఒకప్పుడు బనారస్ యూనివర్సిటీలో సర్టిఫికేట్లు అమ్మేవారట. అక్కడ కొని తెచ్చారంటారు అందరూ. సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని తనకు ప్రిన్సిపాల్షిప్ ఇవ్వలేదని అతనికి మంట. అతని ఉద్యోగమే పోయే పరిస్థితి ఏర్పడితే వైస్ ఛాన్సలర్ భార్య కాళ్లపై పడి అది నిలుపుకున్నాడు. అప్పటి నుండి అతనికి కాలేజీ అన్నా, రూల్స్ అన్నా, విద్యార్థులన్నా తగని మంట. అతని స్వభావం తెలిసిన ప్రిన్సిపాల్ ఏనాడు అతనికి ఇన్విజిలేషన్ ఇవ్వలేదు. మిగతా అధ్యాపకులు ఇన్విజిలేషన్ గొడవల్లో ఉంటే ఇతను మాత్రం చీటీలు తయారు చేసి విద్యార్థులకు అందిస్తాడు. అదొక్కటే కాదు, ఏ పేపర్ ఏ సెంటర్కు దిద్దడానికి వెళ్ళిందో కనుక్కొని చెబుతాడు. అవతలి వారిచ్చే డబ్బును బట్టి మార్కులు వేయిస్తాడు. రవికాంత్కు అతడంటే అసహ్యమే అయినా లాస్ట్ ఇయర్ పరీక్షలప్పుడు తన పరీక్ష రాయటానికి ఓ మనిషిని చూపాడు. అందుకే అతని మాటపై గౌరవం ఉంచి వెళ్ళాడు. ఇదిగో సిలబస్ పూర్తి కాలేదు, ప్రాక్టికల్ మొత్తం చేయలేదని వైస్ ఛాన్సలర్ దగ్గరకు వెళ్ళండి అన్నారాయన. అదే అనుకున్నామండి. అప్పుడు గొడవ చేసి సిలబస్ పూర్తి కానివ్వని నేరం మాపైనే మోపారు. చూడండి, ప్రిన్సిపల్ గారిని గెరావ్ చేయండి అని సలహా ఇచ్చాడు. ప్రిన్సిపల్ గారినే? ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ. ప్రిన్సిపాల్ని, అవసరమైతే వైస్ ఛాన్సలర్ని. అవునయ్యా, డెమోక్రటిక్ కంట్రీ కదా. ఈ నియంతృత్వం ఏమిటి? మీ ఇష్టం వచ్చినప్పుడే పరీక్షలు పెట్టాలి కానీ. అవునరా, ఈ డిక్టేటర్షిప్ భరించలేము. అంతేనా? కాపీ కొట్టడం విద్యార్థులకు జన్మహక్కయ్యా. కాదన్న వారిని కాల్చి పడవేయండి. దీక్షితుల సలహా అందరికీ నచ్చింది. ఆ రోజు ప్రిన్సిపాల్ను, అతని గదిని అంతం చేయాలని చూశారు వీళ్ళు. అది చూసిన అంబోతుల్లా ఆఫీస్ వైపు వెళ్ళేసరికి ప్రిన్సిపల్ గారే బయటకొచ్చారు. విద్యార్థులారా, మీ అభిష్టం ప్రకారమే పరీక్షలు జరపవలసిన తేదీ 1 నెల ముందుకు జరిపారు యూనివర్సిటీ వారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అని ఆయన వెళ్ళిపోయారు. అందరూ ఒక్క క్షణం తెల్లమొహాలు వేసి మరుక్షణమే తమ అర్జీని ఆమోదించినందుకు విజయోత్సవాలు చేశారు. పూల మొక్కలు, తీగలు వారి ఆనందానికి బలయ్యాయి. ఒరే కాంతి, మనం ఈరోజు సెలబ్రేట్ చేయాల్సిందేరా, విద్యార్థి బృందం పట్టుబట్టారు. రవికాంత్ ఆల్ రైట్ అనబోయాడు. కానీ ఉదయం తల్లిదండ్రులు అనుకునే మాటలు విన్నాడు కాబట్టి గొంతులోని మాట బయటికి రాలేదు. ఏమిట్రా అంత డల్ అయిపోయావు? మరో ఇద్దరు అడిగారు. ఈరోజు నన్ను వదిలిపెట్టండిరా అన్నాడు అర్థింపుగా. అతని వాలకమే అర్థం కాలేదు. అతను నెమ్మదిగా నడుస్తూ బయటికి వస్తున్నాడు. ఏమైందిరా గురుడికి చెప్పబడిపోయాడు? ఇంకా మీకు తెలీదా? వాడి నాన్న సినిమా తీసి దివాలా తీశాడు, ఇల్లు అమ్ముకున్నాడు. లక్ష్మణ్ గౌడ్ మా నాన్న స్నేహితుడు. శ్రీనివాసరావు అంటే నాకు అభిమానమే. ఆ పిల్లాడి ప్రవర్తనకు బుద్ధి చెప్పాను అన్నాడ్రా సగర్వంగా చెప్పాడు విద్యార్థి.
తిరిగి చూశాడు. ఒకప్పుడు తనతో మాట్లాడితే జన్మ తరిస్తుందనుకునే కుర్రాడు శ్యామ్. అతనిపై కోపం రాలేదు గాని ఓ నగ్న సత్యం తెలిసింది. తన తొందరపాటు తండ్రికి సమస్యలు తెచ్చిపెడుతుందని. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. ఆ ఆలు రాని వాడి ముందు అచ్చు పుస్తకం పెట్టినట్లుంది. జీవితం అనే మహాగ్రంథాన్ని అవగాహన చేసుకోవాలి తను. ఎలా? అతని కల్లోలిత మనసుకు శాంతినిస్తుంది ఒక్క రేణు క్షమార్పణ. మొదటి రోజు ఆమెను నలిపి నాశనం చేయాలన్నంత కోపం వచ్చినా ఇప్పుడు ఆమెను తలుచుకుంటేనే మనసుకు హాయిగా ఉంటుంది. చిన్నదైనా పెద్ద బుద్ధి గలది రేణు అనుకున్నాడు. అతని మనసు ఆమెను చూడాలని తహతహలాడింది. ఏ ముఖంతో ఆమె ఇంటికి వెడతాడు? అతన్ని దాటుకొని రాఘవ వెళ్ళాడు. అదేం తన్ను చూడలేదా? రాఘవ పిలిచాడు. ఏమిటి? ఉదాసీనంగా వెనుతిరిగాడు రాఘవ. ఏం లేదురా, అలా చూసి పలకరించకుండా వెళ్ళిపోతుంటే పిలిచాను అన్నాడు. రేణు విషయం అడగటానికి అభిమానం అడ్డు వచ్చింది. మీరు సిల్వర్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టినవార్రా. మీకేమైంది? చదివి ఏమీ సాధించకపోయినా ఉద్యోగమైనా దొరుకుతుంది. దానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. మీకు 1 నెల కాదురా, మరో సంవత్సర సమయం ఇచ్చినా చదవరు అన్న సత్యం అందరికీ తెలిసిందే. ఎందుకురా ఈ సమ్మెలు? అతని మాటల్లో బాధ రవికి అర్థమైంది. ఓ అనగలిగాడు. అతని తల తిరిగిపోతోంది. ఒరే రవి, యూనివర్సిటీ రూల్స్ను మార్చే బదులు మీ ప్రవర్తన మార్చుకోండిరా. నిజంగా మీలాంటి వారెందుకు పుడతారో అర్థం కాదు. రాఘవ ఆక్రందన అతనిది ఒక్కడిదే కాదు. ఇంటి దగ్గర తల్లిదండ్రుల రక్తం చెమటగా మార్చే ప్రతి విద్యార్థిది. కొందరు విద్య కోసం కాదు, వ్యాపారానికి పనికి వచ్చే డిగ్రీ కోసం వస్తారు. మరికొందరు కేవలం కళాశాలను ఒక కాలక్షేపం క్లబ్బుగా భావించి వస్తారు. ఇప్పుడిప్పుడే జీవితం అంటే అర్థమవుతోంది. సరదాగా డబ్బుందని ఏ ఒక్కరూ చెయ్యి కలపమన్నా కలిపాడు. ఇక్కడ 2 వర్గాలుగా చీలిపోయారు విద్యార్థులు. ఒక వర్గం వారు జాతీయ భావం పెంపొందిస్తున్నాం అనుకుంటున్నారు. మరొక వర్గం వారు ప్రగతిశీలతను పెంపొందిస్తున్నాం అనుకుంటున్నారు. ఒక వర్గంగా మారి దేశం గురించి ఆలోచించడం మంచిదే. కార్యవాదులుగా మారి ఆలోచించాలి. అది లోపించింది. తమ ఆధిక్యతను చాటుకోవాలనే పట్టుదల పెరిగింది. పరీక్షలు ఇప్పుడే ప్రారంభించాలని ఒక వర్గం వారు అన్నారు. పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని 2వ వర్గం వారు అన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేయలేక పోస్ట్పోన్ చేశారు. వారికి మాత్రం మన దేశం ప్రజాస్వామ్యం పనిచేయలేదేమో. నియంతృత్వం కావాలి అని ఉంది మనసులో. సమ్మెలు శాంతియుత పరిష్కారాలలో ఆయుధం అనుకుంటే వాటిని నిరుపయోగం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. కాలేజీలు సరైన సమయానికి తెరిచినా సమ్మెలే. తమకిష్టం లేని అధ్యాపకుడు పాఠం చెప్పినా సమ్మెలు చేస్తున్నారు. కండక్టర్తో దెబ్బలాడి అతను క్షమార్పణ చెప్పాలని సమ్మె చేస్తారు. వార్తాపత్రికలలో ఎక్కడో విద్యార్థులను అవమానించారన్న వార్త వస్తే చాలు, సమ్మెకు సిద్ధం. కొత్త అధ్యాపకుడిని అపాయింట్ చేస్తే సమ్మె, చేయకపోతే సమ్మె. పరీక్షలంటే సమ్మె, పాఠాలు చెప్పలేదని సమ్మె. ఈ సమ్మెలు శాంతియుతంగా జరుగుతాయా? సమ్మెలకు మొదట బలి అయిపోయేవి బస్సులు, రైళ్లు. ఆ తర్వాత రోడ్ల ప్రక్కనున్న మున్సిపాలిటీ చెత్తకుండీలు, టెలిఫోన్ వైర్లు. నష్టం ఎవరికి? బస్ కండక్టర్ది కాదే. దేశానికెంత నష్టం? ఈ విషయం ఎప్పుడూ ఆలోచించే అవసరం రాలేదు రవికాంత్కు. ఏది కావాలన్నా దొరికేది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల రోజుల్లో తీవ్రంగా చదవాలి. చదివితే పాస్ కానని తెలుసు. అయినా ప్రయత్నం చేయాలని పట్టుదలగా ఉంది. తండ్రి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. తల్లి కుమిలిపోతూ బయట ప్రపంచానికి ముఖం చూపలేనట్లు ఇంట్లోనే కూర్చుంటోంది. అతనికి ఈ గొడవలన్నింటిలో జీవిత సత్యాలు కొన్ని దర్శనమయ్యాయి. అందుకే అశాంతిగా ఉన్నాడు. మనిషి జ్ఞానదశలో సుఖపడతాడు. ఆలోచించడం నేరిస్తే అన్నీ సమస్యలే. అందుకే అతను శాంతిని, మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు. అన్నీ మర్చిపోదామని కృష్ణతో పాటు క్లబ్బుకు వెళ్ళాడు. రాత్రంతా పేకాడి 400 పోగొట్టుకుని చేతికి ఉన్న ఒమేగా వాచ్ అమ్మి ఇచ్చేశాడు. అక్కడి నుండి బార్కు వెళ్ళాడు. మిగిలిన డబ్బుతో చిత్తుగా తాగాడు. ఒరేయ్, శ్రీలక్ష్మి లాడ్జిలో మంచి అమ్మాయిట గుసగుసగా చెప్పాడు సుబ్బు. ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. నిజంగా తళతళలాడే బట్టలతో వయ్యారం ఒలకబోస్తూ వచ్చిందో కోమలాంగి. ఎలా ఉంది గురూ? సుబ్బు అడిగాడు. రవికాంత్ పకపక నవ్వాడు. అతనికి విపరీతంగా నవ్వు వస్తోంది. ఆ వచ్చిన కోమలాంగి తెల్లబోయినా మరుక్షణం నవ్వక తప్పలేదు. ఏమిటి అన్నది వయ్యారంగా. నిజంగా తల్లి అనేది.
ఇంట్లో తోచక మనోల్లాసం కోసం వెడతాన్రా క్లబ్బులకి అని. తను రాత్రంతా ఆడాడు. 400 పోయాయి. గెలుపు ఓటమి జీవితంలో అతి సహజం. కానీ ఆ ఓటమికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలేమో. మనశ్శాంతికని వెళ్ళి అంతులేని మనఃక్లేశంతో ఆ 400 రాబట్టాలన్న తపనతో బయటికి వచ్చేశాడు. సంసారాలు ఎందుకు గుల్లవుతాయో ఇప్పుడు అర్థమైంది. త్రాగినప్పుడు తాత్కాలికంగా తన్ను తాను మర్చిపోయినా ఆ తర్వాత మనసు కడుపు మండుతూనే ఉంటుంది. అంత డబ్బు ఏదైనా మంచి కార్యానికి వినియోగిస్తే ఎంత ఆనందం కలుగుతుందో తను ఎరుగనిది కాదు. ఒకసారి రాఘవకు టర్మ్ ఫీజు కట్టమని నోటీసు వచ్చింది. అతని దగ్గర డబ్బు లేదు, తను కట్టాడు. అతని కళ్ళల్లోని కృతజ్ఞతకు తను చెలించిపోయాడు. ఆ తృప్తి, ఆనందం ఈ జూదంలో, త్రాగుడులో, అమ్మాయిల కళ్ళల్లో మచ్చుకైనా కనిపించవు. అంత పరధ్యాసగా ఉన్నారేం? ఆ యువతి మెల్లగా కితకితలు పెట్టింది. గొంగలి పురుగు ప్రాకినట్లయింది. విదిలించి వేశాడు. ఆమె తెల్లబోయి చూసింది. అతను వెళ్ళిపోయాడు అన్నది. సుబ్బు ఉన్నాడని సిగ్గుపడుతున్నాడనుకొని. వెళ్ళి శుభ్రంగా ముఖం కడుక్కొనిరా. ఎందుకు? ఎదురు ప్రశ్నలు వేయొద్దు అన్నాడు. ఆ అమ్మాయి ఇబ్బందిగా కదిలింది. తను ముఖం కడుక్కుంటే అసలు రంగు బయటపడుతుందని అలాగే నిల్చుండిపోయింది. ఈ మట్టి బొమ్మలు రంగు వేసుకుని యువకులను మోసం చేస్తున్నారు. ఇదా సుఖం, ఇదా శృంగారం, ఇక్కడ మనశ్శాంతి. ఒరే రవి, రవి ఒగరుస్తూ పిలిచాడు కృష్ణ. ఏమిటి? బయటకొచ్చాడు. ఒరేయ్, మంచి సమయంరా. ఆలసించిన ఆశాభంగం. నీ ఓణి సెకండ్ షో సినిమాకు వచ్చింది. టిక్కెట్లు దొరకలేదు. ఆమె వాళ్ళుండే ఇంటామే వెడుతున్నారు. రిక్షాలు ఇప్పుడప్పుడే దొరకవు అన్నాడు. అయితే నిదానంగా అడిగాడు. అయితే ఏమిట్రా నీ ముఖం? పగ తీర్చుకోవటానికి మంచి సమయం. ఓణీని ముక్కల క్రింద చించేయి. షటప్. నేను ఓణీని చించుతాను, మీరు పోలీసుల ముందు నా బ్రతుకు చించేద్దురు. విసురుగా చిక్లెట్ నోట్లో వేసుకున్నాడు. దారిలోకి వస్తున్నాడనుకుంటే మళ్ళీ ఏదో వాగుతాడేం అనుకున్న కృష్ణ క్షణం ఆలోచించాడు. సారీ బ్రదర్, ఆ విషయం ఇంకా నువ్వు మర్చిపోలేదా? కట్టుదిట్టం చేస్తాం అన్నాడు సుబ్బు. నోరు ముయ్యండి. చరచరా బయటికి వెళ్ళాడు. అతను దగ్గరలో ఉన్న థియేటర్ ముందు నుండి వేగంగా నడిచాడు. చాలా మందున్న 4 రోడ్ల కూడలి దగ్గర రిక్షా బేరం ఆడుతోంది. రేణు పెద్ద పెద్ద పువ్వులున్న మామూలు ప్రింటెడ్ చీరలో అందంగా అప్పుడే విచ్చిన మల్లె మొగ్గలా, కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది. అవతలామె ఏమందో గాని పకాలన నవ్వింది. తెల్లని పలువరుస తలుక్కుమన్నది. రిక్షావాడు వెనక్కు వచ్చాడు. నిదానంగా వారి వెనక్కు వెళ్ళాడు. వెళ్దాం పిన్ని, లక్షలకు లక్షలు సంపాదించేవారే డబ్బును చూస్తే కక్కుర్తి పడతారు అన్నది ఆరిందాల. పద. ఇద్దరూ రిక్షా ఎక్కారు. వెనక నుండి తీరుగా కనిపించే ఆమె జడ చూస్తూ నిలబడిపోయాడు. రేణు, రేణు అని అతని హృదయం తీయగా మూలిగింది. చిరునవ్వు నవ్వుతూ నిల్చుండిపోయాడు. అతనికి మనశ్శాంతి ఎక్కడుందో అర్థమైపోయింది. నెల తరువాత పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు. రవికాంత్కు ఒక్క ప్రశ్న రాలేదు. 1-2 రెఫరెన్స్ టు కాంటెస్ట్ అర్థమైతే రాశాడు. అక్కడ కూర్చోలేక లేచి బయటకు వచ్చేశాడు. అతనిలాగే బయటకు వచ్చిన 4 కుర్రాళ్ళు ముందుకొచ్చారు. రవి, హాల్లో వాళ్ళు పరీక్ష రాయటానికి వీల్లేదు. మనం గొడవ ప్రారంభించాలి. కమాన్ అన్నారు. డోంట్ బి సిల్లీ. ప్రతిదానికి అర్థం పర్థం లేని అల్లరేనా? అవుట్ ఆఫ్ ఏం ఇవ్వలేదు. అంతా మనం చదివిందే వచ్చింది. కానీ మనం అభ్యాసం చేయలేదు. ఒరే రవి, అంటున్నది నువ్వేనా? వింటున్నది మేమేనా? ఆశ్చర్యంగా చూశారు. రవికాంత్ చలించలేదు. వాళ్ళు అల్లరి చేశారు. రాఘవ హాల్లోని వారిని ప్రార్థించి రానివ్వలేదు. ఈలోగా పోలీసులు వచ్చారు. అల్లరి మూక చెల్లా చెదురయింది. రవికాంత్ ఓ నిట్టూర్పు వదిలి వచ్చేశాడు. అతడు మర్నాడు ఉదయమే లేస్తుండగానే పోలీసుల దర్శనమైంది. నిద్రమత్తు వదిలిపోయింది. మిస్టర్ రవికాంత్, రాఘవ దారుణంగా చంపబడ్డాడు. అతను చెప్పిందేం వినిపించలేదు. ఇంకా ఒక్క అంగలో బయటికి వచ్చి తన మోటార్ బైక్ తీసి గాలి కంటే వేగంగా కాలేజీ ఆవరణ చేరాడు. కత్తిపోట్లతో నిశ్చలంగా పడి ఉన్నాడు రాఘవ. అతని ప్రక్కన అక్షరాలు చూసి ఉలిక్కిపడ్డాడు. పరీక్షలు ఆపొద్దు. అస్తవ్యస్తంగా రక్తంతో రాసి ఉంది. రాఘవా! అతని హృదయపు పొరలు చీల్చుకొని వచ్చిందా పిలుపు. అతను తేరుకునే లోపలే పోలీసులు వచ్చి కస్టడీలోకి తీసుకున్నారు. రవికాంత్ అయోమయంగా చూశాడు. నేను రాఘవను చంపలేదు. నోరు పెగుల్చుకొని అన్నాడా మాట. మంచిదేగా, ఈ మాటే అక్కడ చెప్పాలి అన్నాడు ఎస్ఐ.
అనుమానం ఉన్న వారందరినీ తీసుకెళ్లటం మా విధి అన్నాడు మరో పోలీసు. రాఘవ పాపం అనుకుంటుండగానే అతని తల్లి వచ్చింది. ఆమెను ఆపటం ఎవరి తరమూ కావటం లేదు. నేలపై పడి దొర్లి దొర్లి ఏడ్చింది. రాఘవ, ఆ చంపిన వాళ్ళు నీతో పాటు నన్ను పొడి చేయాల్సిందిరా. ఈ అన్యాయం ఏమిట్రా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకనరా? తల నేలకేసి బాదుకుంటుంటే ఎవరో దయగల తల్లి ఆపింది. నన్ను వదిలిపెట్టండి. అష్ట కష్టాలు పడి నా కొడుకును పెంచుకున్నాను. ఒరే రాఘవ, పరీక్షలు పాడుగాను ఎందుకు ప్రతిఘటించావురా తండ్రి? ఇన్నేళ్ళు పెంచాను, ఇంకొక సంవత్సరం పెంచడానికి బరువా నాయనా నా తండ్రి? ఆమె ఏడుస్తుంటే రవికాంత్ హృదయంలో చెయ్యి పెట్టి తిప్పినట్టయింది. ఈరోజు తన ప్రమేయం లేదు, కానీ ఎన్నిసార్లని పరీక్షలు వద్దని ఆపలేదు తాము? ఎన్నిసార్లు అమాయకులను తన్నలేదు? కాలేజీలు అంటే సరదాగా గడుపుతూ అమ్మాయిలను ఏడ్పించడమే అనుకున్నాడతను. కళాశాలలంటే విద్యార్థుల పాలిట జూదశాల అనుకున్నాడు. ఈరోజు తను చూస్తున్నదేమిటి? అతని మతిపోయింది. అప్పుడే అక్కడికి రేణు, సీత వచ్చారు. సీత పిచ్చి పిచ్చిగా చూస్తోంది. రాఘవ తల్లిలా పైకి బావురమనలేదు. ఆవేదనను అణిచిపట్టింది పళ్ళ బిగువన. ముత్యాల్లా తన చెంపల మీద రాలిన కన్నీటి బిందువులను తుడుచుకొని ఏహ్యంగా రవికాంత్ వైపు చూసింది రేణు. ఇంకొక్క క్షణం అక్కడుండాలని లేదు. అతని భావం గ్రహించినట్టే పోలీసులు ముందుకు నడిచారు. గేటు దగ్గర సారథి, ప్రిన్సిపాల్ నిలబడ్డారు. రవికాంత్ క్షణం వ్యాన్ ఆపించాడు. సార్, క్షమించండి, నేను రాఘవను పొడవలేదు. నన్ను నమ్మండి. ఒక్క విషయం మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు. పరీక్షలు ఆపొద్దన్నది వాడి ఆఖరి కోరిక. ప్రాణాలు పోతున్నా రక్తంతో రాసిన వీలునామా లాంటిది సార్ అన్నాడు. అలా అంటుంటే అతని కళ్ళు వర్షించాయి. ఫోజులు, వెధవ ఫోజులు పళ్ళు కొరికాడు ప్రిన్సిపాల్. సారథి మాత్రం రవికాంత్ను పరీక్షగా చూశాడు. అతను విద్యార్థుల మనస్తత్వాలు క్షుణ్ణంగా చదవగల నేర్పుగలవాడు. ఓకే రవి, అనుమానం ఉన్నవాళ్లను పట్టుకోవడం పోలీసుల ధర్మం. ఒక నేరస్తుణ్ణి వదిలిపెడతారేమో డబ్బు మహిమ వల్ల, కానీ నిర్దోషిని శిక్షించలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నాడు భుజానికి కళ్ళు తుడుచుకొని. అతను పోలీసుల వెంట వెడుతున్నా ఏహ్యంగా చూసే 2 కళ్ళు వెంటాడినట్టే ఉన్నాయి. అతను 4 గంటలు ఎలా లాకప్లో కూర్చున్నాడో అతనికే తెలియదు. మధ్యాహ్నం తండ్రి వచ్చి లాయర్ గారిని తెచ్చి జామీనుపై విడిపించారు. డాడీ, మీరు చూశారు కదా, నేను రాత్రి అసలు ఇల్లు వదిలి వెళ్ళానా అన్నాడు బాధగా. తండ్రి ముభావం భరించలేకుండా ఉన్నాడు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు కాంతి. అది మన పట్ల నిజమైందిరా అన్నాడు బాధగా, జాలిగా. పద, ఇంటికి వెడదాం అన్నాడు. మీరు పదండి నాన్న, నేను 5 నిమిషాల్లో వస్తాను. మోటార్ బైక్ తీసుకున్నాడు. రాఘవ శవాన్ని పోస్టుమార్టంకు పంపారు తెలుసా? వస్తాను డాడీ. అంతే, మోటార్ బైక్ మాయమైంది. రేణు ఎక్కడుంటుందో తెలుసు. చిన్నగా సీత ఇంటికి పోనిచ్చాడు. అతను ఊహించిందే నిజమైంది. వరండాలో చాపపై బోర్లా పడుకుంది సీత. రేణు కాఫీ గ్లాస్ పట్టుకొని బ్రతిమాలుతున్నది. అతని వెహికల్ శబ్దానికి ఇటు తిరిగింది. ఇంకేం మిగిలింది అన్న ప్రశ్న ఆమె కళ్ళల్లో కనిపించింది. మిస్ రేణుక, నా మాట నమ్ము, నేను రాఘవను చంపలేదు అన్నాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బుతో పోలీసుల నోరు మూయించి వచ్చావు కదూ అన్నది. మిస్ రేణుక పళ్ళు పటపటా కొరుకుతూ ఒత్తి పలికింది. ఓకే రేణుక గారు, నా మాట నమ్మండి అన్నాడు బ్రతిమాలుతున్న ధోరణిలో. మా నమ్మకంతో మీకేం పని? మా మధ్యతరగతి బ్రతుకులను శాసిస్తున్నారు మీలాంటివారు. ఒక తల్లి ఉసురు మీకు తగలదా? అటు చూడు, రాఘవ చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్న సీతం చూడు, పిచ్చిదాన్లా అయింది అన్నది ఆవేదనగా. ఆమె ఎంత భింకంగా మాట్లాడబోయినా కళ్ళమ్మట నీరు తిరిగింది. 2 చేతుల్లో ముఖం దాచుకుంది. రవికాంత్ హృదయం ద్రవించిపోయింది. అతను వెళ్ళి అత్యంత ఆదరంగా సీత వీపు నిమిరాడు. సీత, నువ్వైనా నన్ను నమ్ము సీత, ఒక్క అవకాశం ఇవ్వు. ఆ హంతకులను పట్టి తెస్తాను. అతని పిడికిలి బిగుసుకుంది. రేణు మాట్లాడలేదు. అతనికి తెలుసు రాఘవ తల్లి ఎంత బాధపడుతోందో. వెంటనే లేచి తన వాహనం తీసుకుని ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళాడు. ఏడ్చి ఏడ్చి దమ్ముల్లేక, ఓదార్చేవారు లేక ఒక మూలకు ఒరిగిపోయింది రాఘవ తల్లి. శవాన్ని అరగంట తర్వాత ఇస్తామన్నారు. దహన సంస్కారాలకు అతని దగ్గర డబ్బు లేదు. వెంటనే వేలికి ఉన్న వజ్రపు టుంగరం గుర్తుకొచ్చింది. అది తీసుకుని బేగం బజార్లో ఉన్న వెండి బంగారు కొట్టు దగ్గరకు వెళ్ళాడు. అవసరం కాబట్టి తగ్గించి 1000 రూపాయలు ఇచ్చారు.
అది తీసుకొనొచ్చి రాఘవ శవాన్ని తీసుకున్నాడు. కొందరు దయగల విద్యార్థులు వచ్చారు సాయం. నాయనా, వాడితో పాటు నన్ను తగలేయండి అంటున్న తల్లిని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అమ్మా, మీకు చెప్పతగిన వాడిని కాను, వాడికలా రాసిపెట్టి ఉంది అన్నాడు అత్యంత దయతో. ఆ దేవుడు నన్ను తీసుకుపోలేదేం బాబూ? ఆమె గొంతు నుండి మాట కూడా బయటికి రావటం లేదు. కాంత్, నువ్వేమనుకోనంటే ఓ విషయం చెబుతాను. అతని క్లాస్మేటు రంగనాథం అన్నాడు. ఏమిటన్నట్టు చూశాడు. కృష్ణ, సాజిద్ బృందం నిన్న సాయంత్రం కాలేజీ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు. తప్పక ఆ దారిన రాఘవ వస్తాడని. అతని ఇంటి యజమాని 10 గంటలకే లైట్ ఆర్పేస్తాడట. అందుకని రాఘవ ప్రిన్సిపాల్ని అడిగి వరండాలో చదువుకొని మధ్యరాత్రి గదికి వెడతాడట. అతని పని పట్టాలని అనుకున్నారు అన్నాడు. నువ్వెందుకు అటు వెళ్ళావు? నేను శరత్ అనే స్నేహితుడు నిజాం కాలేజ్ స్టూడెంట్ దగ్గరకు కంబైన్డ్ స్టడీస్కని వెళ్ళి వస్తున్నాను అన్నాడు. అతను కోపమంతా క్రింది పెదవిపై చూపించి రాఘవ దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అతని తల్లి ఊరివారితో వెళ్ళిపోయింది. ఆమె దీనవదనం ఎన్నటికీ చెరిగిపోని ముద్ర వేసింది రవికాంత్ హృదయంపై. అతను బయలుదేరిపోతుండగా తండ్రి వచ్చాడు. డాడీ, నాకింటికి వచ్చే సమయం లేదు, కొన్ని విషయాలు తేల్చుకోవాలి అన్నాడు అర్థింపుగా. నిజమే కాంతి, కానీ పగతోనే పగ ఆరిపోదురా నచ్చజెప్పబోయాడు. నాపైనున్న నిందైనా మాపుకోవాలి కదా డాడీ. మీకు తెలుసు పగతోని పగ ఆరిపోదని. కానీ పిరికిగా ఊరుకుంటే వాళ్ళు చేసిన ప్రతి పని నా నెత్తిన రుద్దుతారు అన్నాడు. నిజమే, రవికాంత్ పని తాటి క్రింద పాలు అన్నట్టు ఉంది. తండ్రిని పంపిన రవికాంత్ 2 విస్కీలు, జీడిపప్పులు కొనుక్కొని కృష్ణ ఇంటికి వెళ్ళాడు. వెడుతూ పోలీసులకు ఫోన్ చేశాడు. ఒరేయ్, వెళ్ళండిరా, సాజిత్ను, రంగును, సుబ్బును పిలువు, నా వీరులకు పార్టీ ఇస్తాను. రవికాంత్ దర్పంగా సీసాలు బల్ల మీద పెట్టాడు. రవి, రవి, నువ్వేనట్రా? నువ్వేనా? ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ. కిటాయ్, పిరికివాడనుకున్నాన్రా. కంగ్రాచులేషన్స్. పిలవరా స్నేహ బృందాన్ని? ఆ రాఘవగాడి శవం ఎవరు మోసుకు వెళ్లారు? తీక్షణంగా అడిగాడు కృష్ణ. ఒరే కిటాయ్, మనకు నాటకాలు బాగా అలవాటైంది. బిడ్డా, అక్కడ ఏమనుకుంటున్నారో వినాలంటే రాఘవ మీద సానుభూతి చూపాలిరా అన్నాడు. ఎవరని అనుకుంటున్నారు? కృష్ణ ఆదుర్దాగా అడిగాడు. నన్ను అనుమానించారనుకో, నేనక్కడే ఉన్నందుకు విద్యార్థి పరిషత్ వాళ్లను అనుమానిస్తున్నారు అన్నాడు. అవునరా, వాళ్లవైపే దృష్టి మరల్చాలి. విద్యార్థి పరిషత్కు, ప్రోగ్రెసివ్ పార్టీకి పడటం లేదు. నీ వెహికల్ ఉందా? జవాబుగా తాళం చెవులు గిరాటు వేశాడు రవి. అతను అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఈ పగలు సెగలు కక్కుతున్నాయి. నిజమైన వ్యక్తిని పట్టుకుంటే పగలిపోతాయా? పోవు. అలా అని అత్యాచారం చేసిన వాళ్ళను వదిలిపెడతామా? తప్పక జైలు నుండి వచ్చాక తన్ను అంతం చేయాలని చూస్తారు. నిజానికి విద్యా విధానాన్ని, విద్యార్థులను పెడదారి పట్టించిందెవరు? నాయకులు. ఆ మాటంటే వారు అంగీకరించరు. తమకు పదవి అబ్బెని నాడు ఉద్యమాలను లేవదీసి క్రమశిక్షణ పాడు చేశారు. దీనివల్ల ఎందరు రాఘవులు నామరూపాలు లేకుండా పోతున్నారు. దీన్ని ప్రాణాలిచ్చైనా మాన్పించాలి. కష్టపడి సారథిలా పనిచేసే అధ్యాపకులు అట్టడుగున పడిపోతుంటే వైస్ ఛాన్సలర్ భార్యకు అడుగులకు మడుగులు ఒత్తి సిండికేట్ మెంబర్లకు పార్టీలు ఇచ్చిన వారు ప్రొఫెసర్లు అవుతున్నారు. అతని ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ స్నేహ బృందం వచ్చారు. ఒరే రవి, మీ నాన్న దివాళా తీశాడంటే ఏమో అనుకున్నాను గాని ఏనుగు చచ్చినా బతికినా 10,000 చేస్తుంది. బాటలు విప్పాడు సుబ్బు. కంగ్రాచులేషన్స్ సుబ్బు. రవికాంత్ చేయి చాపాడు. ఆ పిరికి పందకు కంగ్రాట్స్ చెప్తావేన్రా? అసలు హీరోలం మేము గర్వంగా అన్నాడు కృష్ణ. బాటలు ఓపెన్ చేసి అందరికీ గ్లాసులిచ్చాడు. చీర్స్ అంటున్నారు. అరగంట గడిచేసరికి తాగుడు ప్రారంభమైంది. కాంతి, నిజంగా వాడిని పొడిచి చంపాలనుకోలేదురా. భయపెడదాం అని వెళ్ళాం. వెధవా, 3 4 మేం. వాడు ఒక్కడు భయపడలేదురా అన్నాడు కృష్ణ. ఆవు బాయ్, జర గాబరాగా చూస్తే జానేదేవ్ అంటుందేమిట్రా? ఒక్క పోటు పొడిస్తే తిరగబడ్డాడు బద్మాష్. అందుకే ఫినిష్ చేశాం. అతని కళ్ళ ముందు రాఘవ ముఖం కదిలింది. కండరాలు బిగుసుకున్నాయి. కాంతి, రారా. వాడే వాడి మృత్యువును కోరి వస్తే నువ్వు బాధపడటం అన్యాయం. కమాన్. సుబ్బు అతని చేతిలో గ్లాస్ పెట్టాడు. కాంతి, నాక్కూడా రొంబ భయంరా. నువ్వు సుమ్మకుంటే వచ్చి భుజం పట్టి కుదిపాడు రంగు.
చిత్తుగా త్రాగి వెళ్ళారు కదూ రాఘవ దగ్గరకు. చిత్తుగా త్రాగితే ఒళ్ళు స్వాధీనంలో ఉంటుందా? 2 పెగ్గులు కొట్టేశాం అన్నాడు సుబ్బు. అందరూ ఏదో అంటున్నారో ఏదో పాడుతున్నారో. రవికాంత్ హృదయం లావాలా కుతకుతలాడిపోతోంది. ఇప్పుడే వస్తాన్రా. అతను పరుగులు పెట్టినట్టే వెళ్ళి తన వాహనం తీశాడు. అది ఆఘమేఘాలపై వెళ్ళి పురాణా ఫూల్ శ్మశాన వాటికలో ఆగింది. సాయంత్రం అంటించిన చితులు ఇంకా ఆరనే లేదు. నిశ్శబ్దంగా భయంకరంగా మృత్యువుకు మారుపేరులా ఉంది. అతని కాళ్లకు చల్లగా తగిలింది. ఉలిక్కిపడి దూరం జరిగాడు. ఎవరో శవాన్ని అక్కడ దింపి శవానికేసిన దండలు తీసి పారేశారు. కాలితో పూలదండలు దూరం జరిపాడు. రాఘవ చితి పేర్చిన స్థలం దగ్గరకు వెళ్ళాడు. రాఘవా, జరిగిన ఘాతుకాలలో పరోక్షంగా నా ప్రమేయం ఉండి ఉండవచ్చు. నన్ను క్షమించరా, క్షమించు. నిన్ను చంపిన వారిని ఈ పాటికి పోలీసులు పట్టుకుని వెళ్ళి ఉంటారు. ఒరేయ్, ప్రాణ స్నేహితుడివి కాకపోయినా మిత్రమా అనే హక్కుందిరా. మిత్రమా, ఈనాటి నుండి మనిషిని పశువుగా మార్చే ఈ మత్తు పదార్థాల జోలికి పోన్రా, పోను. కాలి బూడిదైన భౌతిక కాయం అక్కడున్నట్టే భావించాడు. అతను మెల్లగా వస్తుంటే అతనికి ఉదయపు సంఘటన గుర్తుకు వచ్చింది. రాఘవకు జిల్లేడు చెట్టుతో వివాహం జరిపించారు. అతని వివాహం ఎంత వైభవంగా జరగవలసింది. నిట్టూర్చి మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినిద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.